నమస్కారం చేస్తూ ఈ సంవత్సరం దీక్షాపరులలో ముఖ్యంగా నేను గమనించినది ఏమంటే చాలామంది వయసు అయిపోయిన వాళ్ళు వేసేవాళ్ళు ఈసారి కొంచెం యువత కనిపిస్తున్నారు. ఈ ఆలోచన చాలా స్వాగతీయమైనది. అంటే అందరూ స్వాగతించాల్సిన విషయం, యువత కూడా దేవుని వంక చూస్తున్నారు అనే ఒక సంతోషకరమైన వాతావరణంలో మనం ఈ సంవత్సరం మండల శివదీక్ష 2025 మహాశివరాత్రి మండల దీక్షని మనం ప్రారంభిస్తాం. మనకి ముఖ్యంగా చాలామంది చాలా సంవత్సరాలుగా వేసేవాళ్ళు ఉన్నారు. ఈ సంవత్సరం కొత్తగా వేసిన వాళ్ళు కన్యాస్వాములు చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసం కొన్ని విషయాలు చెప్పి మనం మన విషయంలోకి వెళదాం. ముందుగా శివదీక్ష నియమావళిలో ఒకరి మాటలకు ప్రేరేపితమై టెంపరీగా ఏదో నేను చేసేయాలా అనే ఉద్దేశంతో కాకుండా సెల్ఫ్ రియలైజేషన్, అంటే నీవుగా బాగా కావాలనే ఒక ఆలోచన వచ్చినప్పుడు మాత్రమే శివదీక్ష వేయాలని నేను వచ్చిన అందరికీ సలహా చెప్తాను. అన్న చెప్పినాడనో, బావ చెప్పినాడనో, నాయన చెప్పినాడనో అని శివదీక్ష వేయరాదు. నీకు నిజంగా బాగు కావాలా, నేను కూడా సమాజంలో ఒక మంచి వ్యక్తిగా నిలబడాలంటే దానికి ఖచ్చితంగా కొన్ని నియమాలకు లోబడిన జీవితానికి నువ్వు అలవాటు పడాల్సి ఉంటుంది. అటువంటి అలవాటు పడాలంటే ఇటువంటి శివదీక్ష నియమాలు కానీ ఏదే దీక్ష కానీ త్రికరణ శుద్ధిగా చేస్తే మీకు జీవితంలో కొన్ని అలవాటు పడతాయి. మీకు ఈ అలవాటు ద్వారా మీరు జీవితంలో చాలా లాభాలు పొందుతారు. అది ఒక్కసారిగా కాదు, అంచెలంచెలుగా వస్తుంది. బ్రెయిన్, ఈ బుర్ర ఏదైతే ఉంటుందో దాని నుండి మనకంత నకారాత్మక శక్తి నిండి ఉంటుంది. ఇప్పుడుండే ప్రపంచంలో మనకుండే ఈ గ్యాడ్జెట్స్ వల్ల సెల్ కావచ్చు, ట్యాబ్ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, టీవీ కావచ్చు, ఇవన్నీ కూడా మన నెత్తిలోని గుజ్జునంతా ఫ్రై చేసి పారేస్తాయి. వీటిని క్లీన్ చేసుకునేకి మనం ఒక సంవత్సరంలో 41 దినములు వాటిని ఫిల్టర్ చేయడానికి, లేదా మన గాడి ప్రాబ్లంలో ఉన్నప్పుడు సర్వీసింగ్ ఎట్లా ఇస్తామో అట్లా ప్రతి సంవత్సరం ఒకసారి సర్వీసింగ్ ఇవ్వడానికి మనం ఈ దీక్ష వేసుకున్నట్లు మనం భావించాలి. మళ్ళీ సర్వీసింగ్ ఇచ్చినప్పుడు మనం ఎలా ఉండాలా? ఆవేశం అనేది ప్రతి జీవికి ఉండే లక్షణం. అది ఉప్పు కారం తినే జీవికి ఉంటుంది, ఉప్పు కారం తినని జీవికి కూడా ఉంటుంది. ఈ ఆవేశాన్ని ముందుగా మనం నియంత్రణలోకి తెచ్చుకోవాలి. స్వీయంగా మన మనసుని మనం నియంత్రణలో ఉంచుకోవడమే దీక్ష యొక్క పరమార్థం. తద్వారా ఏమవుతుందంటే నువ్వు ఎప్పుడు అనుకుంటే అప్పుడు దేవుని స్మరించగల శక్తి కేవలం ఈ నియంత్రణ ద్వారానే వస్తుంది. ఈ నియంత్రణ లేకపోతే మనం జీవితాంతం ఆవేశాలకు లోపడి వాటిలోకి మనం 6 గుణాల్లో మమ్మల్ని మింగేస్తాయి. 6 గుణాలు వాటికి అతీతంగా ఉండాలంటే మనం మనోనియంత్రణ చాలా అవసరం. ఈ మనోనియంత్రణ కోసమే మనం శివదీక్షను కానీ, మోక్షపరంగా పుణ్యలోకాలు కాంక్షించే వారికి శివదీక్ష చాలా ముఖ్యమైనది. ఇందులో పురాణాలలో నుంచి తీసుకుంటే మనకి 18 పురాణాల్లో ఉండే చాలా అతి కొద్ది పుణ్యస్థలాల్లో శ్రీశైల మహాక్షేత్రం ఒకటి. మనం అటువంటి మల్లికార్జున స్వామిని సాక్షిగా పెట్టుకొని, అమ్మ భ్రమరాంబాదేవి సాక్షి పెట్టుకొని మనం ఈరోజు ఈ శివదీక్ష మనం తీసుకున్నాం. ఇది ఇద్దరు పెద్ద తల్లిదండ్రుల సమక్షంలో మేము గౌరవంగా ఉంటామని ఆమెకి హామీ ఇచ్చిన మంత్రమే నేను మీకు చెప్పే గురూపదేశం. మీకు మాల వేసేటప్పుడు నేను చెప్పే మంత్రం, ఆయన మాకు రక్షగా ఉండుగా కాక, నేను నా ఈ దీక్షను సంపూర్ణంగా చేయుగాక అనే అర్థం వస్తుంది. కాబట్టి మీరు ఎవరి మంది ప్రమాణం చేసినారో అతి ఈ ప్రపంచానికి వాగర్ధావి సంపృక్త వాగర్ధో ప్రతిపత్తయే జగతో పితర పొందే పార్వతీ పరమేశ్వరం అని ఈ యావత్తు జగతికి తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరుని సాక్షిగా పెట్టి నువ్వు ఈ దీక్షను తీసుకున్నావు. దాన్ని ఎంత బాధ్యతాయుతంగా చేస్తావు అనేది నీ సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ నేను సూచనపరంగా చెప్పదలిచేది ఒకటే, నాకంటే సీనియర్లు చాలామంది ఉన్నారు. ఇక్కడ సీనియర్ జూనియర్ ఇవన్నీ ఏది కాదు, నువ్వు జ్ఞానంలో ఎంతవరకు ముందుకు వెళ్ళినావు అనేది దీంట్లో లెక్క వస్తుంది. 30 ఏళ్ళు వేసి తెలియకుండా ఏమీ తెలియకుండా వేసేవాడికి, ఒకే సంవత్సరం వేసి చాలా విషయాలు తెలుసుకున్న వాడికి పోలిస్తే నేను ఒకే సంవత్సరం చాలా విషయాలు తెలుసుకున్న వాడిని గౌరవిస్తాను. ఎందుకంటే అనుభవం అనేది జ్ఞానానికి రావాలి కానీ దేహానికి కానీ దీక్షకి కానీ కాలానికి కానీ కాదు. ఇప్పుడు ఈరోజు వేసుకొని ఈరోజే చాలా అనూహ్యంగా ఏదో తెలుసుకోవాలనే జిజ్ఞాసతో ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళకి ఇది చాలా మంచి ప్లాట్ఫామ్ ఈ శివదీక్ష. నేను ఈ దీక్షలో వచ్చిన తర్వాత శివతత్వం గురించి చాలా లోతుగా అవగాహనగా చూసుకుంటూ పోయినాను.
పరోక్షంగా నేను అది తెలుసుకోవడానికి మీరు కూడా కారణమేనా? మీకు చెప్పాలంటే నేను తెలుసుకోవాలా? అలా తెలుసుకునే ప్రయత్నంలో నాకు తెలియకుండా నేను చాలా లోతుకు వెళ్ళాను. నేను దేవుడి గురించి తీస్తూ ఉంటే ఒక్కొక్క పొరలుగా మన జీవితాంతం సరిపోదు. ఒక్క పేరు అర్థం తెలుసుకోవడానికి, ఒక్క పేరు. ఆయనకు 1008 నామాలు ఉన్నాయి. ఒక పేరు గురించి రీసెర్చ్ చేస్తేనే జీవితం చాలదు. అంతటి మహోత్కృష్టమైన ఒక క్యారెక్టర్ మనకి మహాశివుడు అని ఆయన. ఇప్పుడు పురాణాల్లో ఎక్కడైనా ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. పురాణాల్లో ఉండిందే శివదీక్షలో ఈరోజు మనం పాటిస్తున్నాము. ఇటువంటి సందర్భం పురాణాల్లో ఎక్కడొస్తుందంటే అమ్మ పార్వతీదేవికి పరమేశ్వరుడు ఎప్పుడు నిత్య సత్యమై పరమ సత్యమై ఎప్పుడూ ఒకే రకంగా ఉండే వరం ఉంటే, పార్వతీదేవి మాత్రం శంకరుణ్ణి తీసుకోవడానికి అంటే ఆయన్ని చేరడానికి ఎన్నో జన్మలు ఎత్తి చివరాఖరికి పార్వతీదేవిగా ఆయన పక్కన కూర్చునే అర్హత వస్తుంది. ఒకసారి ఆమె తీవ్రమైన బాధతో, స్వామి నీవు ఎప్పుడూ నిత్యంగా నూతనంగా సత్యంగా ఉంటున్నావు, నేనెందుకు నిన్ను చేయడానికి నేను ఇన్ని ఆపసోపాలు పడి జన్మలు పుట్టడం చావడం చేస్తున్నాను, నాకెందుకు ఈ శాపం, నీతో పాటు అర్హత కలిగిన దాన్ని కదా, మరి నాకెందుకు రావట్లేదు అంటే అప్పుడు పరమేశ్వరుడు చెప్తాడు, నీలో తపస్సు లోపించింది, దానికి నేను ఒక మంత్రదీక్ష ఇస్తాను, ఆ మంత్రదీక్ష తీసుకుని నన్ను సాధన చేయి, అప్పుడు నీవు నాతో పాటు కూర్చునే స్థాయికి వస్తావని చెప్పేసి అప్పుడు అమ్మవారికి శివదీక్ష ఇచ్చి, శివదీక్ష ద్వారా ఆమెకి శాశ్వత సన్నిధానాన్ని ఇచ్చినాడు పరమశివుడు. ఇది పురాణంలో ఉండే మాట. రెండోది, ఇంకొక దగ్గర శ్రీకృష్ణుడికి 8 మంది భార్యలు. 8 మంది భార్యల్లో జాంబవతికి పిల్లలు కాదు. అప్పుడు ఆమె బాధపడుతుందన్నమాట కృష్ణుడికి. శ్రీకృష్ణుడికి కూడా తప్పలేదు, సంతానలేమైన సమస్య మనుషులకు కాదు, శ్రీకృష్ణుడికి కూడా కాలేదు. అప్పుడు ఆయన సూక్తమైనటువంటి ఉపమన్యుడు అనే ఒక మహాగురువు దగ్గరికి వెళ్తాడు. ఆయన చాలా పెద్ద భక్తుడు ఆయన ఉపమన్యుడు. ఆయనది ఒక కథనే ఉంది, ఒకరోజు సపరేట్ ఆయన గురించి చెప్తా. అటువంటి గురువుతో పోయి శ్రీకృష్ణుడు అడుగుతాడనమాట, స్వామి ఇట్లా నాకు సంతానం కావాలా, జాంబవతి అడుగుతుంది, నాకు సుపుత్రుడు కావాలా, మీరే ఆశీర్వాదం చేసి నాకు ఎద్దోలాగా సంతాన యోగం కలిగించాలా. అప్పుడు ఉపమన్యుడు అంటాడు, నీకు సంతానం ఇచ్చే శక్తి నాకెక్కడది, ఇవ్వగలిగిన వాడు ఒకడే ఉన్నాడు ఈ సృష్టిలో, వాడే శంకరుడు. ఆయన గురించి తపస్సు చేయి, నువ్వు ఆ ఒక దీక్షా నియమాన్ని చెప్పి దీక్షను ఎలా నడుచుకోవాలని చెప్పేసి ఆ శ్రీకృష్ణుడితో పాశుపత దీక్ష చేయించిన తర్వాత కృష్ణుడికి సాంబ అనే కొడుకు పుడతాడు. పుట్టిన తర్వాత ఆయన సాంబశివుడి ఆశీర్వాదం వల్ల పుట్టినందుకు పేరు కూడా సాంబ అని పెట్టుకుంటాడు శ్రీకృష్ణుడు. ఇది చరిత్రలో మనకంటే ముందు మన సూపర్ సీనియర్ శ్రీకృష్ణుడు, అంతకంటే సూపర్ సీనియర్ పార్వతీదేవి. దాని తర్వాత అర్జునుడు, ద్రౌపది, ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు చాలామంది శివదీక్ష వేసి వాళ్ళ జన్మల్ని తరించుకున్నారు. ఇక ఇవన్నీ పురాణాలు స్వామి మనమేం చూడలేదు కదా, చేయలేదు కదా అంటే చారిత్రాత్మక సాక్ష్యాలు కూడా శ్రీశైల దేవస్థానంలో పొందుపరిచినారు. దీంట్లో బాదామి చాళుక్యుల కాలంలో 2వ విక్రమాదిత్యుడు క్రీస్తు శకం 638వ సంవత్సరంలో శివదీక్ష తీసుకొని ఆయన తరించినట్టు ఆయన ఒక శిలా శాసనాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఒక ఆముదాల, మనకి అలంపూర్ మండలంలోని ఆముదాలపాడు అనే గ్రామంలో ఆ శాసనాన్ని చెక్కించి ఉంచాడు. శివదీక్ష నిన్న పుట్టి ఈరోజు చేసింది కాదు, తరతరాలుగా జన్మలుగా యుగాలుగా జరుగుతున్న ఒక తపోదీక్ష. దీనిని ఎంత జాగ్రత్తగా చేస్తామో, ఎంత గౌరవంగా చూస్తామో మన యొక్క జీవితాలు ఆ వైపుకు నడుస్తాయి. అది లేకపోతే 40 రోజులు వచ్చినామా, 40 రోజులు అలంకారప్రాయంగా ఉన్నామా అంటే మీ జీవితంలో ఒక ఖర్చు తప్ప ఏమీ మిగలదు. నేను ప్రతి సంవత్సరం చెప్తా, ఒక్క విషయం ఒక సంవత్సరం నేర్చుకోండి, అట్లయితే ప్రతి సంవత్సరం నేర్చుకునే 10 సంవత్సరాలు 10 విషయాలు తెలుస్తాయి. నేర్చుకోవడం అనేది అలవాటు చేసుకోవాలా, ఏదో బలవంతంగా చెప్తే వినేది కాదు. నీకు దీన్ని ఏమంటారు, ఆ ఉత్సాహం రావాలా నీకు నేర్చుకోవాలనేది. ఈ దీక్షలో ఉన్నప్పుడు కూడా మనం ఎక్కువ ప్రాపంచిక విషయాలు మాట్లాడతాం. అట్లా కాకుండా తార్కికమైన విషయాలు, ఇప్పుడు ఎవరికైనా అర్థం కాలేని విషయం ఉంటే, స్వామి ఇది సమస్య, నేను కేవలం కారమంచి అనే గ్రామంలో, నెక్స్ట్ కైరపుడు అనే గ్రామంలో దాదాపు ఒక 3 కార్యక్రమాలు చేసిన. 3 కార్యక్రమాల్లో పెద్దగా జనాలు రాకపోయినా దాదాపు 100 నుంచి 150 మంది అంటే ఎక్కువైపోయింది కైరాపులలో. ఇక్కడ కారమంచిలో అయితే మరీ ఘోరంగా వర్షం పడింది. నేను పోయిన రోజు కేవలం 60 మంది కూర్చున్నాను. 60 మందిలో ఎన్ని ప్రశ్నలు అడిగినారు తెలుసా? నన్ను ఒక పేపర్ మీద రాసి ప్రశ్నలు ఇచ్చినారు నాకు. దాదాపుగా ఒక 6 ప్రశ్నలు అడిగినారు. ఎలా ఉండాలి, నేను ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నాను, నన్ను నా దగ్గరికి వచ్చి ప్రశ్న అడిగిన వాళ్ళు చాలా మటుకు లేదని చెప్పవచ్చు. నాకు తెలిసే అదృష్టానికి సంవత్సరానికి 1 ఇద్దరు వస్తే వాళ్ళు ఆణిముత్యాలా కనిపిస్తుంటారు. ఓహో, వీళ్ళ తత్వం గురించి ఆలోచన చేస్తున్నాను. ఎందుకంటే మనకి ఇక్కడ ప్రాపంచిక విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం,
వాడట్లా వీడిట్లా ఇవన్నీ వదులుకోవడానికి దీక్షలో వచ్చినాం. మన ఫోకస్ దీక్ష మీదే ఉండాలా, మనం దీక్షనే చేయాలి. ఇది ఈ మాట చెప్తూ ఇక శివదీక్ష నియమాలు క్లుప్తంగా చెప్పి ఈరోజు సమయాభావం వల్ల ముగిస్తే, ఎందుకంటే సభా సంప్రదాయం 41 రోజుల నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈరోజు చెప్పేసి రేపటి నుంచి మళ్ళీ మనం దీర్ఘంగా మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా శివదీక్ష నియమాల్లో ఒకటి చందన వస్త్రాలు ధరించడం. ఇది ఈ శివుడి యొక్క అంశమైన ఆదిత్యుడికి ఇష్టమైన గోధుమ రంగు. ఆ గోధుమ రంగుతోనే మన శివదీక్ష బట్టలు ఉండాలి, ఫస్ట్ పాయింట్. రెండోది పాదరక్షలు ధరించకూడదు. ఈ దీక్షా సమయంలో కేశఖండనం కానీ, కటింగ్ చేయడం కానీ, గోళ్ళు తీయడం కానీ చేయకూడదు. రాత్రిపూట చాప మీద పడుకోవాలా, తలగడ లేకుండా ఒక బెడ్షీట్ ఒక చాప మాత్రమే ఉంచుకోవాలి. యాక్చువల్గా రూల్ ప్రకారం అయితే నేల మీద పడుకోవాలా, ఇప్పుడుండే చలికి సాధ్యం కాదు కాబట్టి ఒక చాప ఒక బెడ్షీట్ చెప్తాం. అది రెండోది. ఇక ఆహార విషయంలో వస్తే ఫస్ట్ ఒక మధ్యాహ్నం మాత్రం సుష్టుగా భోంచేయాలా, రాత్రికి ఏదన్నా ఒక అల్పాహారం చేయాలి. పొద్దున్న పూట ఉపవాసం ఉండాలా. కేవలం ఇప్పుడు స్టార్టింగ్లో ఉండే వాళ్ళకి కొందరికి ఒక్కసారిగా ఉపవాసం ఉంటే చక్కెర రావడం అట్లాంటివి అయితే కనుక ఒక గ్లాస్ పాలు తాగి దేహాన్ని అలవాటు చేయండి. ఒక 3-4 రోజులు అయిన తర్వాత దేహం ఫిక్స్ అయిపోతుంది, వీడేం పెట్టట్లేదు పొద్దున అని మధ్యాహ్నం బాగా తిని రాత్రికి అల్పాహారం చేసుకోవాలి. ఇది ఒక నియమం. ఇక వీలైనన్ని సార్లు శివ అని సంబోధన చేయడం మంచిది. ఒక పేరు పిలవడం కానీ, ఏదైనా చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు కానీ శివ 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 వీలైనన్ని సార్లు శివ అనే నామాన్ని సంకీర్తన చేస్తూ ఉండాలి. ఈ నుదురు ఎప్పుడైనా చిన్న పాదం కానీ పెద్ద పాదం కానీ పోతే, చిన్న పాదానికి పోతే కాళ్ళు కడుక్కొని, వీలైతే అన్ని అనుకూలత ఉంటే బాగా కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని మళ్ళీ భస్మాన్ని ధరించాలా. ఈ శివ దీక్షలో ఉన్నప్పుడు ఈ నుదిటిపై భస్మం లేకుండా ఉండరాదు. ఖచ్చితంగా ఈ నుదురు ఖాళీగా కనిపించకూడదు. ఈ వస్త్రాలు ఉన్నాయంటే ఇక్కడ బొట్టు ఖచ్చితంగా ఉండాలి. అలాగా చూసుకోండి. అలాగా ఇక వీలైనంత సాత్వికంగా ఉండాలి. ఎవరైనా ఒక మాట అన్నారే అనుకోండి, ఈ రోజుకి వాడే గొప్పవాడు అనుకోండి, ఈ రోజుకి ఒకరోజు మనం చిన్నోడేదాం. ఎప్పుడైతే ఈ భావన వస్తుందో నీలో చాలా మార్పు వస్తుంది. నిన్ను అన్నోడికి కూడా నీ మీద ఒక విపరీతమైన భావన కలుగుతుంది. అరే ఇలాంటి వ్యక్తిని నేను అన్నాను కదా అని మార్పు అనేది అలా వస్తుంది. కానీ మాటకి మాట చెప్తే ఎప్పుడూ మార్పు రాదు. అందుకే వీలైనంత ప్రశాంతంగా ఉండండి. ఏదైనా ఎంత విపత్కర పరిస్థితి వచ్చినా నీ ఎమోషన్ని నీ కంట్రోల్లో ఉండేలాగా అలవాటు చేసుకుంటే ఈ 41 రోజుల్లో మీరు చాలా పొందుతారని నేను ఘంటాపదంగా చెప్పగలను. అలాగే వీలైనంత సారి మనం శివుణ్ణి పొద్దున్న సాయంత్రం 5 గంటలకు లేస్తాం, 5:30కంతా ఇంట్లో పూజ చేసుకొని గుడికి దగ్గర ఏ గుడి ఉంటే ఆ గుడికి, ఇదే గుడి అయితే ఇదే గుడికి, మళ్ళీ సాయంత్రం 5 గంటలకి స్నానం, మళ్ళీ ఎక్కడ దగ్గర ఏ గుడి ఉంటే ఆ గుడికి, లేదంటే ఇక్కడ ఉంటే ఇక్కడ. పొద్దున్న ఒకసారి సాయంత్రం ఒకసారి శరణుఘోష ఖచ్చితంగా చేయాలా. మనం ఎందుకంటే దీక్షలో ఉన్నాం కాబట్టి మనకేం కావాలో ఆయన అడగాల కాబట్టి ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఆయన్ని వేడుకుంటాం, అయ్యా నువ్వే కాపాడాల మమ్మల్ని అని. ఇది మనకి ప్రతిరోజు ప్రవచనం అయిన తర్వాత ఒకసారి శరణుఘోష ఉంటుంది. ఈవినింగ్ సాయంత్రం కరెక్ట్ 7 గంటలకు ఉంటుంది. ఎవరు వచ్చినా రాకపోయినా 5 మంది ఉన్నా కూడా సాయంత్రం 7 గంటలకి శరణుఘోష చేసేస్తాం. వీలైనంత వచ్చే ప్రయత్నం చేయండి. వస్తే సామూహికంగా చేస్తే మీకు మాకు చేసే వాళ్ళకి అందరికీ బాగుంటుంది. అలాగా 2 సార్లు శరణుఘోష చేసుకోవాలా. ఇక మంత్రాలు అనేవి 108 నామాలు అనేవి వాళ్ళ విద్యను బట్టి చదవగలిగే శక్తిని బట్టి నేర్చుకోవడం మంచిది. బుక్ లేకపోయినా మనం గుళ్ళోకి పోతే 4 మంత్రాలు చెప్పే స్థాయిలో ఉండాలా. నేను శ్రీరుద్రాధ్యాయాన్ని నేర్చుకునింది దానికోసం. అలాగా నాకు 9 నెలలు కష్టపడి నేర్చుకున్నా. ఇప్పుడు ఏ బుక్ లేకపోయినా ఏ జ్యోతిర్లింగానికి పోయినా నేను యథాలాపంగా నా శ్లోకాలను నేను అక్కడ చెప్పుకొని వస్తాను స్వామి దగ్గరికి. అలా చిన్న చిన్న శ్లోకాలు అలవాటు చేసుకోండి దేవునికి. మీ శక్తానుసారం మీ జ్ఞానాన్ని పెంచుకోండి. శివుని మీద లయమైపోండి, ఆయనే అన్నీ చూసుకుంటాడు. నేను చేసుకుంటున్నాను అనుకునేవాడిని దేవుడు ఎప్పుడూ కాపాడు. స్వామి నీ మీద పడిపోయినా నువ్వే చూసుకొనుకునేవాడిని ఖచ్చితంగా కాపాడుతాడు. ఈ జ్ఞానాన్ని మనం సంపాదించుకొని ఆయనతో అనుకూలంగా ఉండి ఆయన మన్ననలు పొందుకుందామని చెప్తూ ఈరోజు ముగిద్దాం. ఓం నమః శివాయ.